ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేనెరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులుల కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామం నిమిత్తం భారం భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 2-4. ఇక్కడ జాగ్రత్తగా పరిశీలన చేస్తే మన ప్రభువు ఎఫెసు సంఘం యొక్క క్రియలను, కష్టమును, సహనమును చూసి మెచ్చుకుంటున్నాడు. తన సంఘంలో ఉన్న మంచి గుణములను గుర్తించి మొదటిగా ప్రేమించడం, మెచ్చుకోవడం, ఆ తర్వాతనే వారి లోపాలను సరిచేయడం. ఇది మన యేసయ్య పద్ధతి. నీవు కూడా నీ కుటుంబంలో నీ భార్యను లేదా నీ భర్తను, నీ పిల్లలను సరిచేయవలసి వచ్చినప్పుడు యేసయ్య పద్ధతిని అనుసరించాలి. ముందుగా వారిలో ఉన్న మంచితనమును గుర్తించి, ప్రేమించి, మెచ్చుకొని ఆ తర్వాతనే సరిచేసే ప్రయత్నం చేస్తే దానిని వారు అంగీకరించగలుగుతారు. ఈ రోజులలో చాలామంది భర్తలు వారి భార్యలను సరిచేసే పద్ధతి పెత్తనము లేదా అధికారం. నేను ఈ ఇంటికి యజమానిని, నీవు నా మాట వినాల్సిందే, నీవు నేను చెప్పినట్లు చేయవలసిందే. ఇలా భర్త అనే అధికారంతో పెత్తనం చెలాయిస్తే నీ భార్య మనసు గెలవడం సాధ్యం కాదు. నీ మొదటిగా ప్రేమను చూపించి తనలో ఉన్న మంచి లక్షణాలను బట్టి తనను మెచ్చుకోగలిగినప్పుడే తన మనస్సును జయించగలవు. అప్పుడు తనలో ఉన్న లోపాన్ని నీ భార్యకు తెలియజేసినప్పుడు దానిని తాను అంగీకరించి సరి చేసుకోగలదు. చాలా సందర్భాల్లో మనం ఒకటి గమనిస్తూ ఉంటాం. విపరీతమైన కోపం వచ్చినప్పుడు తన భర్తను లేదా భార్యను పట్టుకొని, నీలాంటి వాడు లేదా నీలాంటిది బ్రతకడం కంటే చావడం మేలు, వెళ్ళి బస్ కింద పడి చావచ్చు కదా అని అంటూ ఉంటాం. ఇది ఏమాత్రము మీ కుటుంబానికి క్షేమము కాదు. ఒక మంచి భర్తగా, భార్యగా నీవు కోరుకోవాల్సింది నీ భర్త లేదా భార్య జీవితంలో దేవుని రక్షణ, వారి జీవితంలో దేవుడు తీసుకురాగలిగిన గొప్ప మార్పు. అంతే తప్ప ఏనాడు నీ భర్త లేదా నీ భార్య చావు గురించిన మాట నీ నోటి నుంచి రానివ్వద్దు. నీ భర్తలో, మీ పిల్లలలో లోపాలు ఉన్నాయా? ప్రేమతో వారి లోపాలను తెలియజేయి. ఒకవేళ నీ భర్త కోపిష్ట అయితే, ఏమండి మీరు అన్ని విషయాల్లో చాలా చక్కగా ఉంటారండి, కానీ కోపం వస్తేనే ఏది పడితే అది మాట్లాడతారు, కొన్నిసార్లు బూతులు కూడా వచ్చేస్తున్నాయి, అలా మాట్లాడడం వలన మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఎవ్వరూ ఉండరండి అని తనతో ప్రేమగా చెప్పి చూడు. తప్పక నీ భర్త దానిని అంగీకరించి తన కోపాన్ని అదుపులో పెట్టుకుంటారు. ఎప్పుడైతే నీవు ప్రేమ, ఆప్యాయత కలిగి నీ భర్తకు లేదా పిల్లలకు తెలియజేస్తావో అప్పుడు వారు సరి చేసుకుంటారు. మీ బిడ్డలలో లోపాలు ఉన్నాయా? ప్రేమతో వారి లోపాలను వారికి తెలియజేయండి, ప్రేమతో సరిచేయండి. ఒకానొక సమయంలో చైనా దేశంలో ఒక తల్లి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక కుర్రవాడు వెనుక నుంచి బైక్ మీద వచ్చి ఆమె చేతిలో ఉన్న బ్యాగ్ని దొంగతనం చేసి పారిపోయాడు. ఆ బ్యాగ్లో ఒక ఖరీదైన సెల్ ఫోన్, బ్యాంకుకు సంబంధించిన కొన్ని కార్డ్స్, ఇంచుమించు 5-6 వేల రూపాయల క్యాష్ ఉన్నాయి. ఆ సెల్ ఫోన్లో విలువైన సమాచారం కూడా ఉంది. ఆమె స్నేహితులు వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇవ్వమని చెప్పినా తనకెందుకో కంప్లైంట్ ఇవ్వాలనిపించలేదు. ఇంటికి వెళ్ళిన తర్వాత తన దగ్గర ఉన్న ఇంకొక ఫోన్ తీసుకొని తన బ్యాగ్లో ఉన్న ఫోన్కి ఇలా మెసేజ్ చేసింది: బాబు, కష్టంలో లేదా ఆర్థిక ఇబ్బందిలో ఉండి నా బ్యాగ్ దొంగతనం చేసి ఉంటావు. నిజంగా నీవు కష్టంలో ఉంటే నా బ్యాగులో మొదటి అరలో ఉన్న 6,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని మెసేజ్ పంపింది. కానీ ఆ అబ్బాయి దగ్గర నుంచి ఎలాంటి రిప్లై రాలే. మరుసటి రోజు కూడా మెసేజ్ చేసింది: బాబు, నీవెక్కడ ఉన్నావో, ఏ తల్లి కన్న బిడ్డవో నాకు తెలియదు, కానీ నిజంగా కష్టంలో ఉంటే నా బ్యాగులో ఉన్న బ్యాంక్ ఏటీఎం కార్డు తీసుకొని వెళ్ళి మనీ డ్రా చేసి నీ కష్టం తీర్చుకొని ఆ కష్టంలో నుంచి బయటపడు. నాకు పోయింది బ్యాగ్ మాత్రమే, కానీ
నీ భవిష్యత్తు నా బ్యాగ్ కంటే విలువైనది, అది నాశనం కావడానికి వీలు లేదు అని ప్రేమతో ప్రతిరోజు మెసేజ్ చేస్తూ ఉండేది. కానీ ఆ అబ్బాయి దగ్గర నుంచి ఏ విధమైన రిప్లై ఉండేది కాదు. మరలా సెల్ ఫోన్కి మెసేజ్ చేసింది. నాయనా, ఏదో కష్టంలో ఉంటే నా బ్యాగ్ దొంగతనం చేసి ఉంటావు, కానీ రేపు మరలా ఇలానే దొంగతనం చేస్తూ పోలీసులకు దొరికితే జైలు పాలవుతావు. బంగారం లాంటి నీ భవిష్యత్తు నాశనం అయిపోతుంది. నీవు నా కొడుకువు కాదు, కానీ ఒకవేళ నీవు నా కొడుకువైనా ఇదే చెప్తాను. నిజంగా నీకు డబ్బులు అవసరమైతే నా బ్యాగులో ఉన్నవన్నీ ఖర్చు పెట్టుకో, నా బ్యాంక్ కార్డ్స్ ఉపయోగించుకో, అవి కూడా చాలకపోతే నా సెల్ ఫోన్ కూడా అమ్మివేయి, కానీ ఇంకెప్పుడు దొంగతనం చేయవద్దు. నీ తల్లి లాంటి తల్లిగా చెప్తున్నాను, దయచేసి దొంగతనం చేయవద్దని మెసేజ్ చేసింది. ఒకరోజు ఉదయం లేచి తన ఇంటి బయట పని చేసుకుందామని బయటకు వస్తున్నప్పుడు చీకటిలో తన కాళ్ళకు ఏదో తగిలింది. ఏమిటని లైట్ వేసి చూస్తే అది తన బ్యాగ్. నా బ్యాగ్ ఇక్కడుంది ఏమిటని గబగబా తీసి చూస్తే అందులో ఉన్న 6,000 రూపాయలు, సెల్ ఫోన్, బ్యాంక్ కార్డ్స్ ఎలా ఉన్నవో అన్నీ అలానే ఉన్నాయి. ఒక లెటర్ కూడా ఇలా రాయబడి ఉంది: అమ్మ, మీరు చూపించిన ప్రేమ, దిద్దుబాటు, ఆప్యాయత ఈ దొంగను పూర్తిగా మార్చింది. ఇంకెప్పుడు దొంగతనం చేయనమ్మా. ఈ రోజుల్లో పిల్లలు పొరపాటులు చేస్తే వారి కన్న తల్లిదండ్రులే శపించేవారుగా ఉంటున్నారు. కానీ ఆ తల్లి తాను కనకపోయినా, తన బిడ్డ కాకపోయినా, ఆ బిడ్డ బాగుపడాలని, ఆ బిడ్డ భవిష్యత్తు బాగుండాలని ఆమె అతన్ని ప్రేమతో సరిచేసింది. ఆ ప్రేమ, ఆ దిద్దుబాటు అతన్ని మార్చేసింది. ప్రియ తల్లిదండ్రులారా, మీ పిల్లలు పొరపాటులు చేసినా, కొంచెం సరిగా చదవకపోయినా, ఎగ్జామ్స్ మార్క్స్ సరిగా రాకపోయినా, నీ బ్రతుకు ఇంతే, నీవు ఇంకా బాగుపడవు అని శపించవద్దు. మాటిమాటికి తప్పులు చేస్తున్నట్లయితే ఒకవైపు భయపెట్టి రెండవ వైపు ప్రేమతో సరిచేయండి. ఆనాడు అబ్రహాము, యాకోబు మరియు ఇస్సాకు వారి బిడ్డలను దీవించారు. మీ బిడ్డలను మీరు దీవించాలి. మీరు దీవిస్తే దీవించబడతారు. బైబిల్ సెలవిస్తుంది, నీవు దీవించువారు దీవించబడతారు, నిన్ను శపించువారు శపించబడతారు. తల్లిగా, తండ్రిగా మీ బిడ్డలను మీరు దీవించాలి. భర్తగా, భార్యగా ఒకరికొకరు దీవెనకరముగా ఉండాలి, కానీ శాపనార్థాలు పెట్టుకోవద్దు. దీవించుడు కానీ శపించవద్దు. రోమాపత్రిక 12:14. సంపూర్ణ దీర్ఘశాంతంతో గద్దించుము, బుద్ధి చెప్పుము. 2 తిమోతి రాసిన పత్రిక 4:2. సంఘాన్ని గద్దించు. 2 తిమోతిలకు రాసిన పత్రిక 4:2. కుమారుని గద్దించు. సామెతలు 29:17. విశ్వాసులను గద్దించు. తీతు 1:3. సహోదరిని గద్దించు. లూకా 17:3. పొరుగు వాణిని గద్దించు. లేవి కాండము 19:17. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.